హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మునగాకు తినడం వల్ల వచ్చే ప్రయోజనం, అలాగే మునగాకులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఆకుకూరల్లో ఎక్కువ శాతం ప్రోటీన్స్ ఉండే ఆకుకూర ఏదంటే ఇంకేంటండి, మునగాకు. ఈ మునగాకు సీజన్లో దొరికేది కాదు, ఎప్పుడు పడితే అప్పుడు మనకి ఈ మునగాకు దొరుకుతుంది. పల్లెటూరుల్లో ఎక్కువ శాతం చెట్లకు ఈ మునగాకు మనకి ఎక్కువ లభిస్తూ ఉంటుంది. అదే సిటీస్లో అయితే ఈ మునగాకు పొడి రూపంలో మనకి మార్కెట్లో సేల్ అవుతూ ఉంటుంది. చాలామంది దీన్ని మునగాకు కారపొడి, అలాగే మునగాకు పచ్చడి, అలాగే మునగాకు ఫ్రై కూడా చేసుకుని తింటూ ఉంటారు. కానీ చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకునేదే మునగాకు పప్పు. ఈ మునగాకు పప్పును కొంచెం పప్పు కుక్కర్లో వేసుకుని, అలాగే 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ ఇవన్నీ వేసుకుని 4 విజిల్స్ వేయించుకుని ఈ మునగాకు కొంచెం అలా యాడ్ చేసుకుని పోపు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని మనం డైలీ ఆకుకూర రూపంలో మనం తీసుకోవచ్చు. అలాగే రోటీస్లోకి, రైస్లోకి, చపాతీల్లోకి మనం ఈ మునగాకుని కానీ తింటే మనకి ఎముకలు దృఢపడతాయి. అలాగే చిన్నపిల్లలకి డైలీ మనం ఏదో రూపంలో ఈ మునగాకుని కానీ పెడితే చిన్నపిల్లలకు కూడా ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి. చాలామంది పిల్లలు ఇది చేదుగా ఉన్నదని తినడం ఆపేస్తారు. కానీ అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇలాగా కొంచెం పప్పులో యాడ్ చేసుకుని వాళ్ళకి డైలీ ఆహారంగా ఇస్తే చిన్నపిల్లలకి హెల్త్కి చాలా మంచిది. ఎక్కువ శాతం కాల్షియం ఉండే ఈ మునగాకు పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి. కాబట్టి మీరు అప్పుడప్పుడు, అంటే వారానికి 2 సార్లు అయినా సరే ఈ మునగాకు తెచ్చుకుని ఇలాగా పప్పులో వేసి కానీ తింటే దీనంతా ప్రోటీన్స్ ఏ ఆకుకూరలో కూడా ఉండవు. అలాగే పాలకూరలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయంటారు, కానీ దానికన్నా 3% ఈ మునగాకులో ఉంటుంది. మునగ చెట్టు ఎక్కించట్లేదండి, నేను నిజమే చెప్తున్నాను. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలాగా పప్పు మునగాకు చేసుకోండి. ఆకుకూరల్లో ద బెస్ట్ ఆఫ్ ఆకు మునగాకు. కాబట్టి మనం అప్పుడప్పుడు కూడా ఆహారంగా ఈ మునగాకుని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.